ఎవరో సందేహం అడిగారు, అయ్యా ఉదయం నిద్ర లేవగానే ఏమిటి చూస్తే ఆ రోజంతా బాగుంటుంది మాకు? సాధారణంగా సినిమాలో చూస్తుంటాం, భర్త గారు మెళుకు తెచ్చుకునేసరికి భార్య ఎదురకుండా ఉండాలని చెప్పి. తమాషా ఏమిటో తెలుసా అండి, భార్య అలా ఉండకూడదు. ఎంచేతంటే భర్త కంటే ముందే భార్య బయటికి లేచి వెళ్ళాలి, నియమం ఉంది, అధర్వణ వేదం చెప్పింది. సరే, అలా అట్టే పెట్టండి. నిద్ర లేవగానే చేయాల్సిన పని ఏమిటి అంటే, అరచేతిని చూసుకోండి. అరచేతి లోపల దేవతలంతా ఉంటారు. ఇది మనకి చైనా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అలవాట్లు దిగుమతయ్యాయి. ఏమిటది? ఆక్యుపంచర్, మరోటి వీటన్ని మూలం అక్కడిదే, అధర్వణ వేదంలోది. రెండోది, లేచి లేవగానే మొహం కడుక్కునే ముందు ఒక్కసారి అద్దంలోకి రెప్ప వెయ్యకుండా చూడండి. అలంకారం కోసం కాదు, అద్దం లోపల దేవత ఉంటుంది, అనుమతి దేవత. అంచేతే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి ఇచ్చే వస్తువుల్లో అద్దం కూడా ఉంటుంది, అత్తగారికి కూడా ఇస్తారు. ఇది కారణము. ఇక మూడవది ఏమిటి అంటే, మీ ఇంట్లో తాతగారులు పెద్దవాళ్ళు వాళ్ళ ఫోటోలు ఉన్నట్టయితే తండ్రి గారివి, వాళ్ళకి నమస్కరించుకోండి. లేదా చక్కగా బెడ్రూమ్లోనే రామ పట్టాభిషేకం ఫోటో గదిని చూసేలా పెట్టుకోండి. పొద్దున్నే లేస్తూ దేవుడిని ఆయన చూడాలండి, రాత్రి ఉంటాం కదా, అలాగా పర్వాలేదు. ఇంకొకటి ఏమిటి అంటే, ఫ్యాషన్ అని చెప్పి పెద్ద పులి బొమ్మలు ఇలాంటివి పెట్టుకుంటుంటారు డ్రాయింగ్ హాల్లో. దయచేసి పెద్ద పులి బొమ్మ పెట్టకండి. తెల్ల ఏనుగు బొమ్మ కానీ సింహం బొమ్మ కానీ ముందు గదిలో డ్రాయింగ్ హాల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చూడండి, మీకు క్షేమం కలుగుతుంది. తరువాత సూర్యోదయం అవుతుండగానే ముఖ ప్రక్షాళన చేసుకోండి. అయ్యా ఎప్పుడో 9ంటికి లేచి షిఫ్ట్ సిస్టమ్ కదండి అనకండి. ఉదయాన్నే చక్కగా చేసి ముఖ ప్రక్షాళన చేసుకుని అక్కడ తులసి కోట ఉంటుంది, తులసి కోటకి నమస్కరించండి. అలాగే మీ ఇష్టదైవం నామాన్ని 3 సార్లు మనస్సులో అనుకోండి. అనుకుని లేచిరండి, కార్యక్రమాలు చేసుకోండి. బయటికి వెడుతుండగా కుడికాలే బయట పెట్టాలి, లోపలికి వచ్చేటప్పుడు కూడా కుడికాలే లోపల పెట్టాలి. కాలింగ్ బెల్ కొట్టేటప్పుడు కానీ తలుపు తీసేటప్పుడు కానీ కుడి చేతినే ఉపయోగించండి. ఈ పని చేయండి. దేవతార్చన చేసుకుంటే మీ శక్తి మేరకు నైవేద్యాలు పెట్టుకోండి, క్షేమం కలుగుతుంది, రోజంతా క్షేమం కలుగుతుంది. ఇది విశేషం. ఇంకా అన్నిటికంటే సుఖమైన మార్గం ఉంటుంది. ఉదయం నిద్ర లేస్తూనే కొంచెం బయటికి వచ్చి సూర్యుని కాంతి లోపల నిలబడండి. సప్తాశ్వర రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏకచక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడికి నమస్కరించండి. సూర్యునికి సంబంధించిన సూక్తాలు ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదాల్లో, సామవేదాల్లో ఎలాగా ఉంటాయి. సుమారు 300 సూక్తాలు ఉన్నాయి. ఎంచేతంటే టైం పంక్చువాలిటీకి సూర్యుడిని మించిన వాడు లేడు. ఎప్పుడు కూడా ఎప్పుడు సూర్యోదయం కావాలో ఆ నియమం ఉంటుంది, వస్తారు. రాత్రిపూట సూర్యుడు ఉండడని అనుకుంటున్నారా మీరు? ఆ సూర్యకాంతే నక్షత్రాల్లో ఉంటుంది, ఆ సూర్యకాంతే చంద్రుడిలో ఉంటుంది. అంత చిన్న చీకటిలో కూడా మీరు వస్తువులు చూడగలరు ఒక్కొక్కసారి. ఎందువల్ల? సూర్యుడు కనిపించకపోయినా ఆయన కాంతి అలా ఉంటుంది, రాత్రికి అనుమతి రూపంలో ఉంటుంది. అంచేత సూర్య దర్శనం చేసుకోండి, మీ పెద్దవాళ్ళ దర్శనం చేసుకోండి, భగవంతుని దర్శించండి. ఇంట్లో ఉన్న ఫోటో ఏది కానీ, లేదా సింహము కానీ ఏనుగు కానీ చిత్రపటాలు పెట్టుకోండి, డ్రాయింగ్ హాల్లో నమస్కరించండి, చక్కటి పని జరుగుతుంది. అదే పెద్ద పులి పెట్టుకున్నారనుకోండి, మీలో క్రౌర్యం పెరిగిపోతుంది. గమనించండి, సరదాగా ట్రై చేస్తూ ఒకసారి అది గమనించాలి మీరు. స్వస్తి.